ఎక్కడ? మీతో సెల్ఫీ దిగడానికి ఇంకా అక్కడ వెయిట్ చేస్తుంది ఏంటండి, ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటది. ఏమండి వెళ్ళండి, ఈసారి ఏ డైనోసార్ వచ్చిందేమో. మా ఇంటికి తీసుకెళ్తాను. అమ్మని చూస్తారు. నీ బల్లి ఉంది కదా, ఆ? అదే బల్లి ఉంది కదా, అది చూస్తుంది. అంతేలే, నా మాటలు ఎందుకు వింటా? నీ పెళ్ళ వచ్చేసిందిగా. హే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అది కూర్చొని విసుక్కుంటున్నా. నేను నీకేం కాను. అప్పుడు ఊళ్ళో నువ్వు చూపించిన కథ అంతా అబద్ధం. నన్ను గెస్ట్ గానే చూసావు. సరే సరే సరే, తీసుకెళ్ళు. దయచేసి ఏడకు ప్లీజ్. బాను, బట్టలు సర్దుకో. ఆడపిల్ల ఏడిస్తే ఎవరికి మంచిది కాదు, మరీ ముఖ్యంగా మా ఆరుగురికి. దిగాల కార్యమన్నా సెల్లార్లో ఉందనుకున్నావా? డోర్ తీసుకుని దిగడానికి ఏం మాట్లాడుతున్నావు రాజా నువ్వు? నేను చచ్చిపోతాను. అరుసూయమ్మ గారు, మీరు అనుకున్నదే చేద్దాం, కానీ ఒకటి, మీరు ఒక్కరే చనిపోవాలా మనమంతా గ్రూప్ గా చనిపోవాలా అనేది కారు దిగి కింద కూర్చొని ప్రశాంతంగా నిదానంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వద్దాం. అప్పుడు దాకా ఇలా ఉప్పాకండా బానికి దండం పెడతాను. నీకు కారులో మేము చచ్చిపోతుంటే ఆడి మీదే జనాలు పంపిస్తాయి. నువ్వు పోతే తలకొరి పెట్టాల్సింది నేనే. అయితే ఏంట్రా ఇప్పుడు అడిగి సన్మానం చేయించమంటావా? ఇలా మాట్లాడతాడేంటి బాబాయ్? నన్నే మాట్లాడించగరా, సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాను. నే తింటుంది అందుకు కాదు. రేపు వాళ్ళకి గొడవే విడిపోతే నందు నన్నే చేసుకుంటాడు. అప్పటికి నేను ఉండాలి కదా, అందుకు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. రా తోటకెళ్ళి తాగి పడిపోతాం, మనశాంతికన్నా ఉంటుంది. మందైనా పట్టమంటారా? మనశాంతిగా ఉంటది. వాడి చెల్లి సంబంధం ఆడటానికి ఊరి పొలిమేరలోకి ఒక్క కారు కూడా రానించుడు. అనేది ఒక్క కారు రాదన్నా ఊరేగింపే వస్తుంది. ఏ కారు వచ్చినా బాను కోసం ఏంటి? లేసి ఉప్మా ఎడుతున్నారు, వెళ్ళండి, తేలిగ్గానే కనపడుద్ది. రండి. సంబంధం అడగడానికి ఇన్ని కార్లు వేసుకొచ్చారేటి? ఉత్త చెల్లు తెలితే బాగుండదని కొంచెం బంగారం, కొన్ని డైమండ్లు తీసుకెళ్తున్నాం. అంటే ముందు రాడ్లు, వెనక గాడ్లు. కష్టాలు మీకు ఏం తెలుసండి? ఏ డబ్బున్న పిల్లని చేసుకుంటున్నాడంటే ఆడి చెల్లెలు ఇంకా బలిసిన పెట్టేసిందిరా.